నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. మన దేశంలో ఐఏఎస్ అనే 3 అక్షరాలకు ఉన్న క్రేజ్, రెస్పెక్ట్ అంతా ఇంత కాదు. ఒక జిల్లాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆఫీసర్కి తగ్గే ప్రోటోకాల్ కానీ, వారికి దొరికే మర్యాదలు కానీ చూస్తే ఎవరికైనా ఒళ్ళలాగే గగురు పొడుస్తుంది కదా. జీప్ వెనుక ఉండే సైరన్, వందలాది మంది సిబ్బంది, ఒక్క సంతకంతో జిల్లా తలరాతనే మార్చేసే పవర్, ఇవన్నీ చూసాక ఎవరికైనా ఒక్కసారైనా కలెక్టర్ అవ్వాలని కల రావడం కామనే కదా. కానీ అసలు ఒక కలెక్టర్కి ఒక జిల్లాపై ఎలాంటి అపరిమితమైన పవర్స్ ఉంటాయి? సీఎం లేదా ప్రధాని వస్తే ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? అసలు ఇంతటి పవర్ఫుల్ సీట్లో కూర్చోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏ చదువు చదవాలి? వయస్సు ఎంత ఉండాలి? ఈ వీడియోలో మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే అసలు సిసలైన పవర్స్ ఏంటో చూస్తూనే దాన్ని సాధించడానికి కావాల్సిన సింప్లిఫైడ్ క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా చాలా వివరంగా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం సాధారణంగా కలెక్టర్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని పిలుస్తుంటాం. కానీ బ్రిటిష్ కాలంలో కేవలం భూమి శిస్తు అంటే ట్యాక్స్ వసూలు చేయడానికి మాత్రమే ఈ పదవిని సృష్టించారు అప్పుడు. అందుకే వాళ్ళని కలెక్టర్ అని అన్నారు. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేవలం ట్యాక్స్ వసూలు చేయడమే కాదు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ని అంటే శాంతి భద్రతలను పర్యవేక్షించేటప్పుడు ఆయన్ను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని అంటారు. ఒక జిల్లా పరిధిలో ఉండే వందలాది ప్రభుత్వ శాఖలు, ఆఫీసులు అన్నీ ఒకే ఒక ఆఫీసర్ కంట్రోల్లోనే పనిచేస్తాయి. జిల్లాలో ఏ ప్రభుత్వ పథకం అమలు కావాలన్నా, ఏ ఫ్యాక్టరీకి పర్మిషన్ కావాలన్నా కలెక్టర్ సంతకం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే జిల్లాల్లో కలెక్టర్ పవర్ఫుల్లా లేక పోలీస్ సారైన ఎస్పీ పవర్ఫుల్లా అని. ఫ్రెండ్స్, ఐపీఎస్ ఆఫీసర్కి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కంట్రోల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం కూడా ఐఏఎస్ ఆఫీసర్దే పై చేయి. ఒక జిల్లాలో కర్ఫ్యూ విధించాలన్నా లేదా గొడవలు జరుగుతున్నప్పుడు 144 సెక్షన్ పెట్టాలన్నా ఆర్డర్ ఇవ్వాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టరే. ఆఖరికి గూండా యాక్ట్ కింద ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా కూడా కలెక్టర్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్పీ గారు కేవలం ఆర్డర్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తారంతే. ఈ పవర్స్ని వింటుంటేనే గుజ్బాంబ్స్ వచ్చినట్టు ఉంది కదా. మరి ఇంతటి పవర్ఫుల్ కుర్చీలో కూర్చోవడానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి పెద్ద పెద్ద లండన్ చదువులు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ నుండి నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు. దీనికి మీరు బీటెక్ చదివారా, నార్మల్ డిగ్రీనా, డిస్టెన్స్లో చదివారా, లేదా మీకు 10th ఇంటర్లో ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి అనే దాంతో యూపీఎస్సీకి అస్సలు సంబంధం లేదు. కేవలం మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఈ ఎగ్జామ్ మీరు రాయడానికి క్వాలిఫై అయ్యే. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. చదువుతో పాటు వయస్సు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ రాయడానికి కనీస వయసు 21 ఇయర్స్ నిండి ఉండాలి. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం వయసు వచ్చి 32 సంవత్సరాలు మరియు కేవలం వాళ్ళకి 6 టైమ్స్ మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 35 సంవత్సరాలు వచ్చే వరకు 9 సార్లు రాసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 37 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా అంటే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఈ పరీక్ష రాసుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. అందుకే కరెక్ట్ ఏజ్లో డిగ్రీ అవగానే ప్లాన్ చేసుకుంటే చాలా తొందరగా కలెక్టర్ సీట్లో కూర్చోవచ్చు మీరు డెఫినెట్గా. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ సాధించి ఎగ్జామ్ క్లియర్ చేశాక వచ్చే లగ్జరీ ఉంటుంది చూడండి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు ఖచ్చితంగా. 1 ఏకర్లో పెద్ద బంగ్లా అనేది ఇస్తారు. చాలామంది సెక్యూరిటీ గార్డ్స్, గన్మ్యాన్లతో కూడిన సెక్యూరిటీ, అఫీషియల్ వెహికల్ ఇవన్నీ మీ సొంతం అవుతాయి. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికే మొదటి వ్యక్తి కలెక్టరే. చూసారు కదా ఫ్రెండ్స్, అర్హత కేవలం ఒక సాధారణ డిగ్రీనే అయినా ఇచ్చే పవర్ మాత్రం అపరిమితం. మీలో ఎంతమందికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కల ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కెరీర్ మరియు సివిల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్ ఫ్రెండ్స్.